హలో, హౌ ఈజ్ ఎవ్రీబడి? మరి 2023 సంవత్సరం గడిచిపోతున్నది ఈ రోజుతో. ఆల్మోస్ట్ కొన్ని గంటల వ్యవధిలో మరి నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది, అద్భుతమైన విషయం తెలిసింది. మరి అది మీతో పంచుకోకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేని సంగతి మీకు తెలుసు కదా. మరి ఇలాంటి అద్భుతమైన విషయం మీకు చెప్తుంటే మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేశారా? మా ఛానల్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాదు, మీకు ఎప్పటికెప్పుడు గరం గరం న్యూస్ అందించే మన గుడి గంటల టీవీ 9 మీ ఫ్రెండ్స్ పరిచయం చేశారా? చేయకపోతే ఈ కొత్త సంవత్సరంలో మీరు తప్పకుండా మీరు పరిచయం చేయండి. మరి విషయం ఏంటంటే, మోడీ గారికి 2024లో నోబెల్ పీస్ అవార్డు వస్తుందా? పరిస్థితులు చూస్తుంటే వస్తుంది అనేదే తెలుస్తున్నది. కారణం ఏంటంటే, ఒక చిన్న మీకు విషయం చెప్తాను. రాజు కన్నా మనం ఇంకో రకంగా చెప్పుకుంటే, ఒక పేషెంట్ తనకి పాలు తాగాలని అనిపించింది. డాక్టర్ గారు వచ్చి, బాబు నువ్వు పాలు తాగబోయే అన్నం తినకు అన్నారు. అలాగే ఈ రోజున మోడీ గారికి అన్ని రకాలుగా కాలం కలిసి వస్తున్నది. కాలం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారన్నట్టుగా కాలం కలిసి వస్తున్న ఈ సమయంలో మోడీ గారికి నోబెల్ శాంతి పురస్కారం 2024లో వస్తుందంటారా? తప్పకుండా. ఎందుకంటే పరిస్థితులు అలాగ ఉన్నాయి. మరి 22 సంవత్సరాల క్రితం రష్యా యుక్రెయిన్లు యుద్ధం మొదలెట్టాయి. రష్యా యుక్రెయిన్ని చాలా తక్కువ అంచనా వేసింది. నేను ఒక 4 రోజుల్లో 15 రోజుల్లో దాన్ని గెలిచి నేను నా దేశాన్ని కలుపుకుంటాను అని తను భావించింది. కానీ అనుకున్నది ఒకటైతే అయ్యింది మరొకటి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అది 22 నెలల పాటు కంటిన్యూస్గా రావణ కాష్టంలాగా అది రగులుతూనే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాలకి, ఎందుకంటే ఇప్పుడు జెలెన్స్కీని ఎవరు పట్టించుకునేవారు లేరు. కారణం ఏంటంటే, అక్కడ ఇజ్రాయెల్తో పాలిస్తున్న యుద్ధంలో ఒక్క ఇజ్రాయెల్ మీదకి సుమారు ఒక 33 దేశాలు వాళ్ళు దండెత్తి రావడానికి, అందులో వారు మత ఛాందస్సులుగా ఉండి మతం కోసం ఏదైనా చేయగలరు. బట్ నాటో దేశాల్లో అలాంటి పరిస్థితి లేదు. ఏదో మొక్కుబడిగా డబ్బులు ఇవ్వటం, ఆయుధాలు ఇవ్వటమే తప్పించి ముస్లిం దేశాలలాగా ముస్లింలో ఉన్నటువంటి ఐక్యత ఇవన్నీ ఎక్కడ కనిపించవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకి ఇజ్రాయెల్కి సహాయం చేయక తప్పదు. కారణం ఏంటంటే, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా యూదుల మీదే ఆధారపడి ఉంది. యూదులు లేనిది అమెరికా లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యూదుల్ని సపోర్ట్ చేయక తప్పని నిస్సహాయ స్థితి. మరి ఇలాంటి స్థితిలో వీరు నాటో కోసమని ఏం చేయగలుగుతారు? మన ఈ మధ్య చూసే సుయేజ్ కాలువ దగ్గర అక్కడ వాళ్ళు హిద్దీలు వాళ్ళంతా కలిసి ఇక్కడ షిప్స్ని హైజాక్ చేస్తూ ఉంటే, ఈ అమెరికా ప్రెసిడెంట్ అన్నారు కదా, మనంతా కలిసి ఒక పెద్ద ఫోర్స్గా తయారవుదాం అంటే అక్కడ ఆస్ట్రేలియా నుంచి 7 సైనికులు, అలాగా చాలా చాలా మినిమం రెస్పాన్స్ వచ్చింది. ఎవడు కూడా ఇక మాట తీసేయలేక ఒకటి అలా పంపించారు తెప్పించి ఎవరు దాంట్లో ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా దాన్ని అమలు చేయడానికి ఇష్టపడలా. దీనికి 2 కారణాలు. ఎందుకంటే అమెరికా యొక్క విశ్వసనీయత వాళ్ళలో కరువు అయింది. ఎందుకంటే మిగతా దేశాలన్నీ కూడా అమెరికాని నమ్మటం మానేశాయి. కారణం ఏంటంటే, వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఎక్కడైనా సరే ఒక యుద్ధంలో దిగినప్పుడు ఒక మాట ఉంటుంది, తర్వాత తన అవసరాల కోసం తను పక్కదారి పడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికి వారే మన దేశం మన ప్రజలు చూసుకుందామనే దాంతో అమెరికాకి ఎవరు సపోర్ట్ చేయట్లా. ఈ స్థితిలో జెలెన్స్కీ తెలిసింది నాటో దేశాల నుంచి తనకి ఏ సహాయమో అందదని. మరి అదేవిధంగా రష్యాలో చూసుకుంటే, రష్యాలో కూడా పుతిన్ పరిస్థితి ఏం బాగోలేదు. ఎందుకంటే రాబోతున్న ఈ ఎలక్షన్స్, ఇక్కడ ఈ ఎలక్షన్లో తను తప్పక గెలవాలి. అంతే గెలవడమే కాకుండా ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు. ఇరు పక్కలా కూడా చాలామంది సైనికులు చనిపోయారు. బయటకు చెప్పట్లేదు కానీ చాలామంది, ఎక్కువ మంది చనిపోయారు. మరి చనిపోయిన వారి కుటుంబాలు వీళ్ళ మీద ప్రెజర్ తెస్తున్నారు కూడా. యుద్ధం ఇక ఆపండి, మాకు శాంతి కావాలని. కారణం లేని యుద్ధం. మరి 22 నెలల నుంచి కారణం లేని యుద్ధం కేవలం వాళ్ళ యొక్క గొప్పతనానికి, వాళ్ళ యొక్క ఆధిపత్యానికి, నాటో దేశాల ఆధిపత్యానికి మాత్రమే వీళ్ళు ఉపయోగించిన ఈ యుద్ధం. ఇరు పక్షాలు కూడా మనకి ఎవరైనా ఒక పెద్ద మనిషి వస్తే మన ఇద్దరిని కలిపి సంధి చేస్తే ఎంత బాగుంటుంది అని ఇరువురు హృదయాల్లో ఉంది. కానీ సంధి చేయడానికి దమ్మున్న మగాడెవడో చైనా ప్రయత్నం చేసింది.
చైనా మాటను లెక్క చేయడు రష్యా. అంతకుమించి జెలెన్స్కీ కూడా అతను కూడా తను కేర్ చేయడు. కారణం ఏంటంటే ఇతను అమెరికాకు విరోధి, నా యొక్క ప్రయత్నానికి రష్యాకి సపోర్ట్ చేశాడు కాబట్టి నేను ఇతని మాట వింటమేంటి అని చైనాని కూడా జెలెన్స్కీ సపోర్ట్ చేయలేదు, అతని మాట వినలేదు. పోనీ పెద్దన్న శ్యామ్ ఉన్నాడు కదా, అతను ఏం చేస్తాడంటే అతను ఏం చేయగలడు చెప్పండి? ఎందుకంటే యుద్ధానికి కర్త అతనే కదా. తన ఆయుధాగారాన్ని తన అమ్ముల పొదలో ఉన్నటువంటి ఆయుధాలు అమ్ముకోవడానికి పాత ఆయుధాలు అవన్నీ తుప్పుపట్టిన ఆయుధాలు అమ్ముకోవడానికి మాత్రమే దీన్ని అవకాశంగా చేసుకున్నారు. కానీ దానికి నిజంగా ప్రేమ ఉందేంటండి? అమెరికాలో ఉన్న ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, ఏ ప్రెసిడెంట్ అయినా సరే కేవలం వారి స్వార్థాల కోసం చూసి మిగతా దేశాల మీద ఒకరి మీద ఒకరికి యుద్ధాలు రగిలిస్తేనే కానీ అది వారి వ్యాపారం కోసం కానీ అసలు నిజమైన శాంతి కోసం వారు ఎప్పుడూ ప్రయత్నం చేయరండి. అది తత్వం ఎప్పుడు బోధిస్తుందంటే చివరి దశలో వారికి బోధిస్తుంది. అయ్యో వాడు ఉచ్చులో పడిపోయిన దేశాన్ని సర్వనాశనం చేసేసుకున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒక మహానుభావుడు, ఎవరైనా సరే ఒక మెస్సయ్య రావాలి, మా రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పాలి. మరి మెస్సయ్య అంటే మొన్న క్రిస్మస్ అయింది. అలాంటి శాంతి దూత ఒకరు రావాలి అనుకుంటే ఆ శాంతి దూతే మోడీగా నిలుస్తున్నాడు. కారణం ఏంటంటే మొన్న ఒక 4 రోజుల క్రితం మన జయశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ రష్యాకి వెళ్ళినప్పుడు, సాధారణంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ వెళ్ళినప్పుడు ఆ స్థాయి వాళ్ళే ఆ దేశాన్ని నుంచి మాట్లాడతారు. కానీ భారతదేశానికి ఉన్న విలువను బట్టి మన జయశంకర్ వెళ్ళినప్పుడు సోవియట్ ప్రధానమంత్రి పుతిన్ తన వ్యక్తిగతంగా అతను కలిసి చాలాసేపు మాట్లాడాడు. కొన్ని అగ్రిమెంట్ల మీద సంతకాలు జరిగాయి. ప్రత్యేకంగా మన మెడ్రాస్లో ఉన్నటువంటి ధార్మిక పవర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా వాటి గురించి కూడా కావాల్సినటువంటి సంతకాలు జరిగాయి కదా. ఇక్కడితో ఆకలేదండి. పుతిన్ గారు అన్నారు కదా, మోడీ గారికి మా బెస్ట్ విషెస్ చెప్పండి, తను వచ్చే టర్మ్లో కూడా ఆయన ప్రధాని కావాలని, ఆయన హ్యాట్రిక్ కొట్టాలని ఆయన కోరుతూ, నాకు తెలుసు అక్కడ ఎలక్షన్స్ రాబోతున్నాయి త్వరలోనే 4-5 నెలల్లో, చాలా బిజీగా ఉంటారు మోడీ గారు, అయినా సరే ఒక్కసారి రష్యాకి రమ్మని చెప్పండి జయశంకర్ గారు అని అంటం మూలంగా దానికి జయశంకర్ గారు స్పందించి ఎస్ సార్ తప్పకుండా వస్తారు, మిమ్మల్ని కలుస్తారు అని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. మరి దీని వెనక ఉన్న కథ ఏంటి ఒక్కసారి ఆలోచించాలంటే, మోడీ గారు వస్తే విధి విధానాలు ఎలాగ ఉండాలి అనే దానికి, ఎందుకంటే ఈ వారికి ఒక ఎండ్ కార్డ్ ఏర్పడాలి. ఎందుకంటే లేకుంటే రెండు దేశాలు కూడా చాలా భయంకరమైన ఆర్థిక స్థితిలో కాకుండా అనేకమైన మరణాలు చూసిన ఈ దేశాలు ఒక గౌరవనీయమైన వాటి ఒక ఒప్పందం కుదరాలని రెండు పక్షాలు ఆశిస్తున్నాయి. కాబట్టి అన్నీ సానుకూల పడితే ఫిబ్రవరి రెండో వారం నుంచి ఫిబ్రవరి 4వ వారం లోపల మోడీ ఒకసారి విజిట్ చేసి దానికి కావాల్సిన విధి విధానాలన్నీ కూడా ముందే తయారు చేసుకొని బహుశా మార్చిలో ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడచ్చు. ఎండ్ కార్డ్ అక్కడితో రావడానికి అవకాశం 99% ఉంది. ఎక్కడితో ఆగిపోలేదండి. దీని తర్వాత మనకున్న, ఎందుకంటే అందరూ నమ్మదగ్గ వ్యక్తి భారతదేశం. ఎందుకంటే ఈ భారతదేశం కొత్త విధానాల్లో ఏమైందంటే అందరికీ తటస్థంగా ఉంది. ఎన్నోసార్లు నాటో దేశాలు అమెరికా మన మీద చాలా ప్రెషర్ చేయాలని చూసాయి, లేదు మీరు రష్యాను వదిలేసి మా వైపు రండి అని. అయినా మన ప్రభుత్వం ఒప్పుకోలేదండి. మా తటస్థ విధానం ద్వారానే మేము ప్రతి పరిస్థితిని చక్కబెట్టుకుంటాం అని వారందరికీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇజ్రాయేల్ ఈ పాలస్తీనా వారిలో కూడా మనం తటస్థంగా ఉన్నాం, కానీ ఎవరిని మన భుజం మీద వేసుకోలేదండి. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇజ్రాయెల్ పరిస్థితి కొద్దిగా బలహీనపడింది. ఎందుకంటే అన్ని దేశాలు, ముస్లిం కంట్రీస్ అన్నీ కలిపి వాళ్ళ మీద దాడి చేస్తే అనేక రకాలుగా తట్టుకోవడానికి వాళ్ళకి అంత సత్తా కనబట్టలేదు. ఒకవేళ కనబడినా సరే అది చాలా పెద్ద మానవ హోమం జరగడానికి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక గౌరవప్రదమైన శాంతి ఒప్పందం కుదరాలని వాళ్ళు ఆశిస్తున్నారు. ప్రత్యేకంగా వాళ్ళకన్నా కూడా అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కూడా ఈ విషయంలో భారతదేశాన్ని మధ్యవర్తిగా పెట్టి ఈ రెండు దేశాలకి సంధి ఏర్పాటు చేయాలని చాలా గట్టిగా ఆశిస్తున్నాయి. ఇవన్నీ పరిస్థితులు చూసుకుంటూ ఉంటే మరి మోడీ గారికి 2024లో నోబెల్ ప్రైజ్ రావడం ఖాయం అనిపించట్లేదా? ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి వచ్చే ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో మోడీ గారి జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ ఎంత చక్కగా గెలవడానికి అవకాశం ఉందండి. రెడ్ కార్పెట్తో విజయాన్ని పొందే అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి వి విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ మోడీ అండ్ బీజేపీ
to get and to have a good governance in India. So we wish all the best, మోడీ గారు. శాంతి, ప్రపంచంలో శాంతి తెచ్చి మన భారతదేశాన్ని మీరు గౌరవ ప్రతిష్టలు తెస్తున్నందుకు. ఎందుకంటే బుద్ధుడు పుట్టిన దేశం మంది. మన బుద్ధుడు వలన శాంతి సమాధానాలు ఎలాగ ప్రపంచానికి వ్యాప్తి చెందాయో అదే రకంగా మీ తటస్థ విధానం ద్వారా 2 పెద్ద యుద్ధాలను ఆపగలటం అనేది దేవుడు మీకు ఇచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని శాంతిని నెలకొల్పి అందరూ సఖ్యతో సమాధానంతో ప్రపంచవ్యాప్త దేశాలన్నీ ఉండాలని కోరుతూ 2024లో మోడీ గారికి, భారతీయులందరికీ, ప్రత్యేకంగా ఆంధ్రులందరికీ, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఐ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఇట్లు మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ అనలిస్ట్, రామ్జీ టీవీ, గూడి గంటల టీవీ 9. See you. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.